నమస్తే అండి. మీ పేరు? రామిరెడ్డి. ఏ ఊరు? జొన్నలగడ్డ జిల్లా గుంటూరు. మీ చేనుకి వచ్చి తాతాజీ గారు కలిసారు కదా? కలిసారు. కలిసి ఏం వాడమన్నారు? 4 షెడ్యూల్ రాసి ఇచ్చారు. 4 షెడ్యూల్లో ఫస్ట్ ఏదేది వాడారు? టైసరన్, క్రాప్ మ్యాక్స్. దాంతో తెల్లదోమ ముందు కలుపుకున్నారు. మళ్ళీ 7 రోజుల తర్వాత 2వ డోసులో డిలిగేట్, క్రాప్ మ్యాక్స్, మెజిస్టర్ 2 అయిపోయినాయి. 3వ డోసు వాడాలి. ఆ 2 డోసులు వాడక ముందు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది మీ అనుభవం? ఇంత ముందు కొద్దిగా ముడతగానే కొద్దిగా పూత బాగా తక్కువగా ఉంది. ఇప్పుడు పూత అది బాగా వచ్చింది, కాపు కూడా సెట్ అవుతుంది, బాగానే ఉంది. నేను ఈ 4 డోసులు వాడదాం, తాతాజీ గారు చెప్పినట్టు 4 డోసులు వాడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు 2 పూర్తయినాయి, 3వది పూర్తయింది, 3వది రేపు వేయాలి. అప్పటికన్నా ఇప్పుడు ఎలాగుంది? పూత ఎలాగుంది, పిండి ఎలాగుంది? బాగుంది, కాపు కూడా బాగానే సెట్ అవుతుంది, బాగుంది. మేము తాతాజీ గారు వచ్చినప్పుడు మామూలుగా 7 రోజులకు ఒకసారి స్ప్రే చేయమన్నాడు. మేమన్నా మామూలుగా నవ్వుకున్నాం. 7 రోజులు అంటే మామూలుగా 2 రోజులకి 3 రోజులకు పడుతుంటేనే ఆగట్లేదు, 7 రోజులకి ఏడాగిద్దని. అయినా భరోసా ఇచ్చాడు తాతాజీ గారు, 7 రోజులు గ్యారంటీ నాది అన్నాడు. ఇక అందుకని నేను 3 ఎకరాలకి ఇలా ఏది చూశాను. వారం రోజులు 7 రోజులకు ఒకసారి ఎత్తే బానే ఉంది. ఇక మొత్తం పొలం మొత్తం ఇంతే వేద్దామని అనుకుంటున్నాను. బానే ఉంది. రోజు 2 రోజులకి 3 రోజులకి వేసుకునే బదులు వారానికి ఒకసారి వేసుకుంటే పెట్టుబడి కొంచెం తగ్గేటట్టుంది, చేసే చాకిరీ కొంచెం తగ్గిద్ది. మీ అనుభూతి తోటి రైతులకి? తోటి రైతులు కూడా ఇలానే వాడుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.